ఈ వీడియోలో మనం చందమామ 1951 డిసెంబర్లో ప్రచురింపబడిన 2 బహుమతులు కథ విందాం. పూర్వకాలమందు అమరావతిలో ఒక గొప్ప కళా కేంద్రం ఉండేది. దేశ దేశాల నుండి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించేవారు. అక్కడి విద్యార్థులందరిలోనూ రత్నమోఘుడనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగేవాడు. అవి చూసిన వారందరూ ఇతడు ముందు ముందు గొప్ప చిత్రకారుడవుతాడు, దేశానికి ఖ్యాతి తీసుకువస్తాడు అని అనుకునేవారు. ఆ కళాకేంద్రంలోనే జయప్రద చంద్రప్రభ అని మరిద్దరు పిల్లవాళ్ళు కూడా చిత్రకళ నేర్చుకుంటున్నారు. నలుగురు రత్నఘోషుని ప్రశంసించటం చూసి తోడి వాళ్ళైన ఈ ఇద్దరికి మనసులో రకరకాలైన భావాలు కలగజొచ్చినాయి. జయప్రభ వట్టి కుళ్ళుపోతూ ఎన్నాళ్ళు నేర్చినప్పటికీ రేఖలు గీయటమే సరిగా చేతనైంది కాదు. ఇక బొమ్మలు వేసేదేమిటి, వాటికి రంగులు పులిమేదేమిటి? 1000 జన్మలెత్తిన రత్నఘోషుని సమీపాన ఉండటానికి తనకు అర్హత లేదని నిశ్చయించుకున్నాడు. అందుకని క్రమంగా అతనిపైన అసూయ బయలుదేరింది. రత్నఘోషుని పైన లేనిపోని అపనిందలు కల్పించి ప్రచారం చేసి అతని కీర్తి రూపుమాపుదామని సంకల్పించాడు. నాటి నుంచి ఎలాగో రత్నఘోషుని ప్రసక్తి తీసుకువచ్చి వాడి కళా కౌశల్యం ఏమిటో నాకు తెలుసునయ్యా, ఆ చిత్తరువు వాడికి మేస్టారే వేసి పెట్టారు, లేకపోతే అంత పసందుగా వేయగలడేం వాడి మొహం అని అనేవాడు. మళ్ళీ ఇంకొక బొమ్మ వేయమనండి చూద్దామని సవాలు చేసేవాడు. పోతే రెండవ వాడైన చంద్రప్రభ చిత్తవృత్తి వేరు. ఇతడు ఇప్పుడిప్పుడే చిత్రకళ ప్రారంభించాడు. ఏనాడైతే రత్నఘోషుని బొమ్మలను చూశాడో అప్పటి నుంచి అతనిని తన గురువుగా భావించుకున్నాడు. గురువు చిత్తరువులను ఎవరైనా ప్రశంసించినప్పుడు చంద్రప్రభకు ఆనందంతో ఒళ్ళు పులకించేది. ఈ జీవితంలో ఎప్పటికైనా నేను గురువుగారంతటి వాడను కాగలనా? అంతటి చక్కటి బొమ్మలు వేయగలుగుతానా? ఆయనను పొగడినట్టే నన్ను లోకులు మెచ్చుకునే సుదినం ఏనాటికైనా వస్తుందా అని ఈ మోస్తారుగా అతడు లోలోన ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. తన గురువునకు ప్రతికూలంగానే చేసే దుష్ప్రచారం చూసినప్పుడెల్లా భరించలేక చంద్రప్రభ ఎంతగానో విచారించేవాడు. చంద్రప్రభ రత్నఘోషుని చిత్తరువులనే మనసులో పెట్టుకొని అతి దీక్షతో పనిచేయసాగాడు. నిద్రలో కూడా అతనికే ఇదే ఆలాపన. అబ్బా, రత్నఘోషుని బొమ్మకు నా బొమ్మకు ఎంత వ్యత్యాసమున్నదో, అతని బొమ్మలాగా సరిగా నేనెప్పటికీ వేయగలను అని తప్పించిపోయేవాడు. కొద్ది కాలం కృషి చేయగానే అతని బొమ్మలు రత్నఘోషుని బొమ్మలకు సమీపానికి రాసాగినాయి. ఇద్దరి బొమ్మలకు చాలా పోలికలు కనపడజొచ్చినాయి. ఈ ఊత చూసుకొని చంద్రప్రభ నేను త్వరలోనే రత్నఘోషుడినైపోతానని ధైర్యం చెందాడు. ఇలా ఉండగా ఒకసారి కళాకేంద్రంలో ఒక బ్రహ్మాండమైన చిత్ర ప్రదర్శనం జరిగింది. ఆ ప్రదర్శనానికి ఖండాంతరాల నుంచి పేరు మోసిన చిత్రకారులు వారి వారి చిత్రాలను పంపించారు. ఈ ప్రదర్శనానికి రత్నఘోషుడు కూడా ఒక చిత్తరువు తయారు చేశాడు. అంతా పూర్తయింది. ఇంకా తైలంతో మెరుగు పెట్టడమే తరువాయి. రత్నఘోషుడు చిత్రించిన చిత్రాలన్నింటిలో ఇది మేటి చిత్రం. బహుమతి అతనికే వస్తుందని లోకం కోడై కూసింది. రత్నఘోషునికి ఇంతటి కీర్తి వస్తుందంటే జయప్రభకు కన్ను కుట్టింది. తనకు ఎలానూ ఊరు పేరు లేదు. స్నేహితుడికి ఖ్యాతి రావటం సహించలేడు. అందుకని అసూయగ్రస్తుడై జయప్రభ ఏమి చేశాడంటే, రత్నఘోషుడు ఆదమరచి ఉండగా రాత్రికి రాత్రి అతని ఇంటికి వెళ్ళాడు. మాయోపాయం చేసి కూడా తెచ్చిన ద్రావకాన్ని తీసి రత్నఘోషుడి చిత్రానికి వేయదలిచిన తైలంలో కలిపివేశాడు. రత్నఘోషుడు తన చిత్రానికి మెరుగులు పెట్టి అద్భుతంగా ముగించాడు. మరునాడు ప్రదర్శనశాల కిటకిటలాడుతున్నది. రత్నఘోషునికే బహుమతి వస్తుందని ఏనాడో నిశ్చయించుకొని ఉన్న ప్రజ కుతూహలంతో వేచి ఉన్నారు. పరీక్షాధికారులు ముందుగా రత్నఘోషుని బొమ్మకు కట్టి ఉన్న తెరను ఉత్సాహంతో తొలగించారు. ఏమున్నది, బీటలు వారి మచ్చలు తేరిన వట్టి రంగులు తప్ప బొమ్మ లేదు, ఆకారము లేదు. అబ్బే, ఇది రత్నఘోషుని చిత్తరువు కాదు అన్నారు అందరూ. రత్నఘోషుని చిత్తరువు అయి ఉండదు అన్నారు. పరీక్షాధికారులు కూడా రత్నఘోషుడు వచ్చాడు, చూచుకొన్నాడు,
నేటితో నా పని సరి అంటూ నిస్పృహతో నేలకు ఒరిగాడు. అంతలో చంద్రప్రభ కంగారుగా వచ్చాడు. చూశాడు. ఇదేమిటి? ఇది రత్నఘోషుని చిత్తరువే, కానీ ఇలా మారిపోయిందేమిటి? కపటం, మాయ, మోసం. ఆయన ఈ బొమ్మ వేసినప్పుడు నేను కల్లారా చూశాను. అదిగో అంత లలితమైన రేఖలు వేయగల దివ్యహస్తం ఈ దేశంలో మరెక్కడున్నది? ఏదో దారుణం జరిగింది. నిజం నిలకడ మీద తెలియకపోదు. అధికారులు కనుక్కోవాలి, చర్య తీసుకోవాలి అంటూ అనేక విధాలా వాపోయాడు. అధికారులు కూడా రత్నఘోషునికి కలిగిన కష్టదశకు జాలిపడ్డారు. చిత్తరువులోని రేఖలు చూసి ఆశ్చర్యం చెందారు. అయితేనేం ఆ స్థితిలో అతని చిత్తరువుకు బహుమానం ఇయ్యలేమన్నారు. తరువాత హాలులోని చిత్రాలన్నింటిలో ఒకటి మాత్రం వారికి నచ్చింది. అది ఎవరిది అని చూడగా చంద్రప్రభ వేసినదే. అతనికి బహుమతి ఇచ్చారు. చంద్రప్రభ వెంటనే ఆ బహుమతిని రత్నఘోషుని వద్దకు తీసుకుపోయి, మిత్రమా, నీ కౌశలం ఎటువంటిదో నాకు తెలుసు, లోకానికి తెలుసు, పరీక్షాధికారులకు తెలుసు. కానీ ఏం చేయగలం? దారుణం జరిగింది. అలా జరగని పక్షమందు ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా నీ పేరు మారుమ్రోగిపోయేది కదా. ఈ బహుమతి నీదే కాది, నాది కాదు. నేను తీసుకోవటానికి నాకు అర్హత లేదు కనుక నీవే తీసుకో. నీకు నేను రెండవ వాణిగా ఉండటానికే గౌరవంగా భావిస్తాను. నిన్ను మించటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే నేర్పు చేత, సాధన చేత నీ అంతటి వాడనవుతాను, కానీ ఇటువంటి తుచ్చపు పనుల వల్ల మాత్రం కాదు అంటూ హృదయావేదన వెల్లడించాడు. చంద్రప్రభ చర్య చూసి పరీక్షాధికారులు నిశ్చేష్టులయ్యారు. ఈసారి రెండవ బహుమతులు నిర్ణయిస్తున్నాము. చిత్తరువుకు బహుమతి పొందటానికి రత్నఘోషుడే అర్హుడైతే సౌశీల్యానికి బహుమతి పొందటానికి చంద్రప్రభ అర్హుడు అని చెప్పి ఇద్దరికీ చెరి ఒక బహుమానము ఇచ్చి సన్మానించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.